రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలివస్తున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం ఉదయాన్నే ఓటు వేసేందుకు వెళ్తున్నారు. పాన్ ఇండియా స్టార్లు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఉదయాన్నే తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు వేసిన చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు ఓటు వేస్తున్నారు. రైట్, తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం ఉదయాన్నే ఓటు వేసేందుకు వెళ్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఉదయాన్నే తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జూబ్లీ క్లబ్లో ఓటు వేసిన చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు ఓటు వేస్తున్నారు. ఇప్పటివరకైతే అల్లు అర్జున్, ఎన్టీఆర్, చిరంజీవి ఇక తదితరులు కూడా వారి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పటి వరకు వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు చిరంజీవి గారు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ విజువల్ చూద్దాం. కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత అనేది మన దేశాన్ని మార్చివేస్తుంది. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. అనేది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప హక్కు. దేశ పౌరులుగా ఆ హక్కుని మనం వినియోగించుకుంటే మనం కూడా వచ్చే తరాలకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మనం ఉన్నామనే మెసేజ్ని మనం కూడా అందజేయించాం. సో అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బ్రో సైడ్ గానే కొంచెం మీరు కొంచెం వెనకాల కొంచెం ప్లీజ్ సైడ్ పెట్టండి అందరూ. మైక్ ఓకేనా? రెడీనా? Please cast your vote responsibly. అంటే మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు, మరి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో వస్తుంది. Firstly, I would like to tell I am not politically aligned with any party అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. I am neutral to all parties. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, రవిశంకర్ గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా
బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని, నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నించుందని తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. భవిష్యత్తులో అల్లు అర్జున్ రాజకీయాలు లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.